రామాయణం అనే పేరు వినగానే గుర్తొచ్చేది శ్రీరాముడు, సీతమ్మ, హనుమంతుడు, రావణుడు. ఈ కావ్యం మొత్తం ధర్మం, అధర్మం, సత్యం, అసత్యం, సద్గుణం, దుర్గుణం మధ్య జరిగే యుద్ధ కథ. అలాంటి ఈ పవిత్రమైన కావ్యంలో ఎన్నో దుర్మార్గపు, దుఃఖమయ సంఘటనలు, వివాస్పద నిర్ణయాలు దాగి ఉన్నాయి. రామాయణం ఒక మహత్తర గ్రంథమైన అందులోని కొన్ని ఘట్టాలు మనకు మానవ బలహీనతలు, అహంకారం, దురాశలు ఎక్కడికి తీసుకెళ్తాయో స్పష్టంగా చెబుతాయి. ఇప్పుడు అలాంటి సంఘటనల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంద్రుని దుర్మార్గం. అహల్య కథ. అహల్య బ్రహ్మదేవుడు స్వయంగా సృష్టించిన అత్యంత సౌందర్యవతి. ఆమెను మహర్షి గౌతముడికి భార్యగా ఇచ్చాడు. గౌతముడు అహల్యతో అరణ్యంలోనే ఆశ్రమ జీవనం గడుపుతూ యజ్ఞాలు, తపస్సులు చేసేవాడు. అహల్య అందానికి దేవేంద్రుడు మోహించి ఒకరోజు గౌతముడు ఉదయం తపస్సు కోసం ఆశ్రమం విడిచి వెళ్ళినప్పుడు ఇంద్రుడు గౌతముని వేషం వేసుకుని అహల్య వద్దకు వచ్చాడు. అహల్య మొదట అయోమయానికి లోనైనా తర్వాత వచ్చింది ఇంద్రుడని తెలిసినా మౌనంగా అంగీకరించింది. గౌతముడు తిరిగి వచ్చి ఈ దృశ్యం చూసి కోపంతో ఇంద్రునికి నీ శరీరమంతా 1000 యోనులు పుట్టాలి అని శాపమిచ్చాడు. తర్వాత దేవతల ప్రార్థనతో ఆ యోనులు 1000 కన్నులుగా మారాయి. అందుకే ఇంద్రుడిని సహస్రాక్షుడు అని అంటారు. తర్వాత గౌతముడు అహల్యకి నీవు ఇక్కడ కనబడకుండా రాయిగా మారిపోతావు, కానీ సత్యపరుడు, ధర్మపరుడు రాముడు నిన్ను స్పర్శించినప్పుడు మాత్రమే నీవు శాప విముక్తి పొందుతావు అని శాపమిచ్చాడు. త్రేతాయుగంలో విశ్వామిత్రునితో కలిసి రాముడు, లక్ష్మణుడు ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చినప్పుడు శ్రీరాముని పాదం ఆ రాయికి తగులుతుంది. వెంటనే అహల్య తన అసలు రూపంలోకి వస్తుంది. ఆమె విముక్తి పొందిన తర్వాత గౌతముడు తనని అంగీకరిస్తాడు. ఈ సంఘటన దురాశ, కామంతో పరాయి వారి భార్యపైన దృష్టి పెట్టడం వంటివి ఎప్పటికీ క్షమించబడవు. ఇంకా దేవతలలో కూడా దురాశలు, దుర్మార్గపు చర్యలు ఉంటాయని ఈ సంఘటన చెబుతుంది. శూర్పణఖ అవమానం. ఒకరోజు పంచవటిలో రాముడు, సీత, లక్ష్మణులు వనవాసంలో ఉండగా అక్కడికి శూర్పణఖ వచ్చింది. శూర్పణఖ శ్రీరాముడి సౌందర్యానికి మోహించి తన రూపం సుందరిలా మార్చుకుని రాముని దగ్గరికి వెళ్లి నీవు సీతను వదిలి నన్ను పెళ్లి చేసుకో అని రాముణ్ణి కోరింది. శ్రీరాముడు చిరునవ్వు చిందించి నేను ఇప్పటికీ సీతను పెళ్లి చేసుకున్నాను, కానీ నా తమ్ముడు లక్ష్మణుడు ఒంటరిగా ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు అని సరదాగా చెప్పాడు. శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్లి అదే కోరిక అడిగింది. లక్ష్మణుడు కూడా సరదాగా నేను నా అన్న రాముడికి దాసుడిని, నీకు రాముడే సరైన వరుడు అని ఆట పట్టించాడు. రాముడు, లక్ష్మణుడు తనని అవమానిస్తున్నారని గ్రహించి శూర్పణఖ క్రోధంతో సీతను చంపేందుకు వెళ్ళింది. వెంటనే రాముడు లక్ష్మణుని ఆపమన్నాడు. వెంటనే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు. ఆ అవమానం తట్టుకోలేని శూర్పణఖ రావణుడి దగ్గరికి వెళ్లి సీత సౌందర్యాన్ని వివరించింది. సీతని అపహరించమని ప్రేరేపించింది. ఇది ఒక స్త్రీ అవమానం ఎంతటి ఘోర యుద్ధానికి కారణమవుతుందో చూపిస్తుంది. ఈ సంఘటన వల్ల సీత ఎన్నో బాధలు పడింది. రావణుడి దుర్మార్గాలు. రావణుడు కేవలం సీతను అపహరించడం మాత్రమే కాదు, అనేక స్త్రీలను బలవంతంగా తన రాజసభలో ఉంచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అతని అహంకారం, దురాశలు లంకని నాశనం చేశాయి. వేదజ్ఞానం, భక్తి ఉన్నప్పటికీ అతని దుర్మార్గాలు అతనికే శాపమయ్యాయి. సీతహరణం. రామాయణంలో అత్యంత దుర్మార్గపు సంఘటన సీతహరణం. మరీచిని బంగారు జింకగా పంపించి రాముడు, లక్ష్మణుడు దూరమయ్యేలా చేసి రాముడు మోసపూర్వకంగా సీతను అపహరించాడు. ఒక స్త్రీని బలవంతంగా అపహరించడం ఎంతటి అధర్మమో ఇది చెబుతుంది. ఈ సంఘటన రామాయణం మొత్తం యుద్ధానికి కారణమయ్యింది. సీత అగ్నిపరీక్ష. లంకా యుద్ధం ముగిసిన తర్వాత కూడా సీతకు బాధలు తప్పలేదు. శ్రీరాముడు ప్రజలు అనుమానిస్తారనే కారణంతో సీతను అగ్నిపరీక్ష చేయించాడు. ఇది ఒక స్త్రీపై అవమానం. సీత పవిత్రురాలు అయినప్పటికీ సమాజ ఒత్తిడికి బలై అగ్నిలోకి దిగాల్సి వచ్చింది. ఇది రామాయణంలోని అత్యంత వివాస్పద, హృదయ విదారక ఘట్టం. సీత వనవాసం, లవకుశుల పుట్టుక. రాముడు రాజధర్మం కోసం ప్రజల మాటల వల్ల గర్భిణీ అయిన సీతను అరణ్యంలో వదిలేశాడు. ఇది రామాయణంలోని అత్యంత బాధాకర ఘట్టం. వాల్మీకి ఆశ్రమంలో సీత లవకుశులకు జన్మనిచ్చింది. రాముడు స్వయంగా తన భార్య, పిల్లలకి దూరమయ్యాడు. ఈ సంఘటన వల్ల ధర్మరాజు అయిన శ్రీరాముడు కూడా సమాజ ఒత్తిడి వల్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. లవకుశుల యుద్ధం. లవకుశులు చిన్న వయసులోనే శక్తివంతులుగా పెరిగారు. అశ్వమేధ యజ్ఞంలో వారు రాముడి సైన్యాన్ని ఓడించారు. ఇది ఒక తండ్రి, కుమారుల మధ్య యుద్ధం. సీతకు కలిగిన దుఃఖం ఇక్కడ పరాకాష్ఠకు చేరుతుంది. చివరిగా సీత తన నిర్దోషితత్వాన్ని మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సి రావడం వల్ల విసిగిపోయింది. తన తల్లి భూదేవిని పిలిచి తనను లోనికి తీసుకెళ్లమని కోరింది. వెంటనే భూమి చీలి భూదేవి సీతను తీసుకెళ్లింది. ఇది రామాయణంలోని అత్యంత విషాద ఘట్టం. ఒక పవిత్రమైన స్త్రీ సమాజపు అన్యాయం వల్ల చివరికి భూమిలోకి లీనమవ్వడం ఎంతో బాధాకరం. రామాయణం కేవలం ధర్మ విజయ గాథ కాదు, అది ఒక మనుషుల దుర్గుణాలు, దుర్మార్గపు నిర్ణయాలు, అన్యాయాలు కూడా కలిపిన కథనం. ఇంద్రుని మోహం, శూర్పణఖ అవమానం, రావణుడి దుర్మార్గాలు, సీత అగ్నిపరీక్ష ఇవన్నీ మనకు ఒకే విషయం చెబుతున్నాయి. ధర్మం నిలిచిన చోటే శాంతి ఉంటుంది. దుర్మార్గం ఎప్పటికీ నిలవదు.
కానీ ఆ దుర్మార్గాల కారణంగా నిర్దోషులు బాధపడతారు. రామాయణం ఒక ఆదర్శమూర్తి కావ్యం అయినప్పటికీ ఈ సంఘటనలు మనకు జీవిత పాఠాలు నేర్పిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.